ఏం పేరేనా? దేవేందర్. ఏం చేస్తుంటారన్నా? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తే ఎన్ని ఎకరాలు ఉందన్నా? 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు. వచ్చిందా రైతు బంధు వచ్చిందా? వచ్చిందా? రైతులు కొంత ఇబ్బంది పడుతుంటారు, కాంగ్రెస్ పరిపాలన రైతు బంధు లేట్ వచ్చింది అట్లా ఇట్లా అని. అవును, పడ్డరా? ఎట్లుందన్న రేవంత్ రెడ్డి పరిపాలన? ఇంకా ఏడా ఏం లేదు కదా ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, నెల రోజుల సమయం ఉంది. సిట్టింగ్ ఎంపీ మీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, టీఆర్ఎస్ నుంచేమో ఆయన వినోద్ కుమార్ పోటీ చేస్తూ ఉండు. ఎందుకు బండి సంజయ్? అంతే, అది బండి సంజయ్ ఉండాలి. అంటే రీజన్ ఉంటుంది కదా, బండి ఆల్రెడీ ఒకసారి అవకాశం ఇచ్చింది కదా. నాకు మోడీ గురించి అభిమానం, దేశం కోసం అది చాలు. మన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు కూడా మాకు కూడా అవకాశమే అండి దేశం కోసం అంటారు వాళ్ళు. దేశం కోసం ఎంతమంది చూసినాం కదా ఎట్లుండే. మన మోడీ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మోడీ ఉండాలి. ఇక ఈయనకు కూడా 2 సార్లు అవకాశం ఇచ్చారు కదా నరేంద్ర మోదీకి. కానీ వేరే వాళ్ళు వస్తే మొత్తం దేశమే ఇదైపోతుంది. మనం ఇక ఏం వెళ్ళిపోవాల్సి వచ్చింది నుంచి. ఇప్పుడు ఈ కరీంనగర్లో మార్పు అవసరం లేదా? సంజయ్ అన్నే ఉండాలా? సంజయ్ ఉండాలి. మార్పు మనం చేసుకోవచ్చు. మార్పు ఉంటాడు అయినా అందుబాటులో అయితే ఉండాలి కదా. అట్లా సరే, దేశాన్ని మోదీ కాపాడుతూ ఉండు, కరీంనగర్ని బండి సంజయ్ కాపాడాలి కదా. కాపాడుతాడు. ఇప్పుడు అక్కడ బండి సంజయ్ వస్తే చేస్తాడు కదా, లేదు కాబట్టి ఏం చేయలేరు కదా. సార్ గెలిస్తే కేంద్ర మంత్రి అంటుండు, అవుతాడా? ఇక తెలియదు మనకు. ఉంటాడా అన్న, అందుబాటులో ఉంటాడా? ఉంటాడా? ఈ మొత్తం ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగిన ఆయన కార్యకర్త స్థాయి నుంచి. మనది ఇక్కడ కాదు, మాది జగిత్యాల. ఓకేనే, మీ పార్లమెంట్ పరిధి ఇక్కడే కదా? ఇక్కడే. సంజయ్ అని దాదాపు మీరు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారా అండి? చిన్నప్పటి నుంచి చూడలే, ఒక 10 ఇయర్స్ నుంచి. సో అందరినీ కలుపుకొని పోతాడా ఎంపీగా ఉన్నా అని చెప్పి ఏమన్నా? అట్లనే అందరిని కలుపుకొని వెళ్తారు. ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న బండి సంజయ్ ఇక్కడ నుంచి? అవన్నీ మనకు తెలియదు, కానీ గెలిచుడు మాత్రం పక్కన గెలుస్తారు. మేమైతే అదే లేచుడు.